ఈ లోకములో ఏదో విధము చేత మనకి బాధలు అనేవి తప్పవు ప్రియులారా. ఈ లోకములో ధనవంతుడైనా బాధపడవలసిందే, పేదవాడైనా బాధపడవలసిందే. ఎందుకంటే మానవ జీవితము చింతతో కూడిన జీవితం. పెళ్ళి కాలేదని ఒక చింత అయితే, పెళ్ళైన తర్వాత తల్లి కాలేదని ఇంకొక చింత, తల్లి అయితే బిడ్డ సరిగా లేడని ఇంకొక చింత, బిడ్డ సరిగా లేకపోతే ఆ బిడ్డ బాగా అయితే ఆ బిడ్డకు వివాహం కాలేదని ఇంకొక చింత, వివాహం కాలేదు, బాగా చదవలేదు, మంచిగా లేము, మంచి స్థితి లేదు, మంచి బ్రతుకు లేదు, ఇలా చింత చింత చింతలతోనే జీవితం ముగిస్తుంది తప్ప ఎందులో కూడా ఎవడు కూడా ఈ లోకంలో సంతోషం ఉన్నట్లు లేడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు చెప్తున్నాడు, నేనిచ్చు సమాధానము లోకమిచ్చినది కాదు, నేనిచ్చే సమాధానం ఎలాంటిది, అది నిరంతరమైనది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మనము దేవుని చూడగలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని వైపు మనం చూడాలి. మన రెండు కళ్ళతో ఎవరిని చూడాలి? మన కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడాలి? మన ప్రేయస్ కనపడకూడదు, మన ప్రియుడు కనపడకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రేమిస్తుంటాం, వాళ్ళు వీళ్ళు కాదు. ఎవరు కనపడాలి మనకి? దేవుడు కనపడాలి. దేవునితో కొంత సమయాన్ని మనము స్పెండ్ చేయాలి, ఖర్చు చేయాలి.